వైసీపీని వీడినంత మాత్రాన విచారణలు ఉండవని జగన్ ఏర్పాటు చేసిన సూట్ కేసు కంపెనీల సృష్టికర్త విజయసాయిరెడ్డి అనుకుంటే కుదరదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు చేసిన వ్యక్తి విషయంలో చట్టం తన పని తాను చేసుకు వెళ్తుందని, తప్పు చేశారని నిరూపణ అయితే శిక్షలు తప్పవని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటానని అనడం హాస్యాస్పదమని బోండా ఉమా ఎద్దేవా చేశారు. అలాగే జగన్ కూడా వెన్నంటే ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం తెలిసిన విషయమే. అందులో దానిపై పూర్తి సమాచారం టీడీపీ నేత, ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారు. ఆయన సార్, ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కూడా జరిగింది. ఆయన వైఎస్ కుటుంబానికే కాదు, జగన్ కూడా వీర విధేయుడు, జగన్ బినామీ కంపెనీలకు కూడా ఆయనే సృష్టికర్త అని పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అని అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే తప్పులు చేసి, లేదంటే ఫ్రాడ్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్, అలాగే ఆర్థిక నేరాలు, ఇలాంటి పనుల్లో మరి ఏటూగా 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇవాళ సడన్గా నేను రాజకీయాలు వదిలేస్తున్నానంటే కోర్టులు, న్యాయస్థానాలు ఇతని మీద విచారణ ఏమి ఆపేవు. విచారణ ఖచ్చితంగా జరుగుద్ది. దాంట్లో ఇతను ముద్దాయి, దాంట్లో అంతకుముందు ఛార్జ్షీట్లో కూడా క్లారిటీ ఉంది, సిబిఐ ఎంక్వైరీలో కూడా ఇతను ఇతను. కాబట్టి ఆ అక్రమాలు ప్లస్ 2019, 2024 విశాఖపట్నంలో చేసిన అక్రమాలు ఇవన్నీ ఎక్కడ పోవు. ఖచ్చితంగా ఈ ఆధారాలతో సహా ఉన్నటువంటి విషయాలు, వేల ఎకరాలు కబ్జాకు గురైన అనేక అవకతవకలు, అనేకమైనటువంటి బెదిరింపులు ఇవన్నీ కూడా జరిగినాయి. అన్నిటి మీద కూడా చట్టపరంగా న్యాయస్థానాలు శిక్షకి అర్హుడితను విజయసాయిరెడ్డి అవి జరుగుతాయి. ఇప్పుడేదో మరి నేనేదో ప్రక్షాళన చేసుకుంటాను, లేదా నేనేదో పునీతుని అవుతానని చెప్పి నేను రాజకీయాలు వదిలేస్తాను, వ్యవసాయం చేస్తానంటే, దొంగతనం చేసి వచ్చి వ్యవసాయం చేస్తాను నేను, ఏదైనా క్రైమ్ చేసి వచ్చి, ఒక నేరం చేసి వచ్చి నేను అన్నీ మానేస్తానంటే కుదిరే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చేసినటువంటి వాటికి శిక్ష తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఈ తప్పించుకోవడానికి పనికొస్తాయి తప్పితే రేపు రాబోయే రోజుల్లో అతను ఏ పార్టీలో చేరినా, వేరే పార్టీలో చేరినా ఖచ్చితంగా మాత్రం శిక్షకి గురవుతాడు. అలాగే జగన్ మంచిగా ఉండాలి, జగన్కి అని కూడా ఒక వ్యాఖ్య అయితే ట్వీట్లో కూడా ప్రస్తావించారు. ఈరోజు రాజీనామా చేస్తున్నారు. దీన్ని కూడా ఆయన్ని ఏ విధంగా చూడాలి? అది రాజీనామా అనేది అతని స్వవిషయం. ఎందుకంటే ఒకేపు కేసులు ఒత్తిడి పెరిగింది, అటేపు అది కూడా ఫైనల్ అవుతున్నాయి. 12 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు అంటే అధికారంలో ఉండబట్టి మరి వ్యవస్థలను మేనేజ్ చేసుకుని నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు అక్కడ అధికారం లేదు, అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఎన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఆల్రెడీ ప్రూవ్ అయినట్లో ఖచ్చితంగా రేపు శిక్షలు పడతాయి. ఇది ప్రభుత్వ వైపు ఉమా చెప్తున్న పరిస్థితి. అయితే కేసుల్ని తప్పించుకోవటం అనేది మాత్రం అసలు కుదరని పనే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఏటూగా ఉన్న వ్యక్తి, కేసులలో ఉన్న వ్యక్తి ఈ రోజున రాజీనామా చేసేసి నేను పార్టీ నుంచి తప్పుకున్నాను అని చెప్తే కుదరని పని అని విషయాలను మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ వర్మతోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ నుంచి.